మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే, రాహు మీన రాశి నుండి కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నాడు. అదేంటని అడగండి. మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము, సవిచక్రం చూసేవాళ్ళం. ఏ చక్రం చూసినా అంతే, మీనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది. కానీ ఇక్కడ రాహు కేతువులిద్దరూ కూడా ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది, రాహుకేతువులిద్దరిది కూడా. అక్కడ రాహు మీనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు అంటే 16వ తారీఖు మే నెల 2025 ఇప్పటి నుండి ఆయన మీనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంతకాలం ఉంటారు? ఈయన ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహువు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము 6 నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 16 తారీఖు మే నెల 2025 నుండి 1.5 సంవత్సరం అన్నట్టయితే మీకు 3వ తారీఖు 12వ నెల 2026, 25లో ప్రారంభం చేస్తున్నారు. 26లో డిసెంబర్లో 3వ తారీఖు తోటి 3వ తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే సంవత్సరాల పాటు. అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు, డేట్ల ప్రకారం ఒక రోజు ముందో ఎరక రావచ్చు. ఇందులో కొన్ని అధిక మాసాలని ఇవన్నీ కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల ద్వారా ఒక 10 రోజులు 15 రోజులు అటు ఇటుగా జరగవచ్చు. ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 3వ తారీఖు డిసెంబర్ నెల 2026 వరకు కుంభరాశిలో వారు ఉంటారు. ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి కదా, మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, ఇవి ఈ 12 రాశుల వారికి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ శుభ ఫలితాలు ఇచ్చేటట్టయితే అన్ని రాశుల్లోనూ ఒక రకమైన శుభ ఫలితాలు ఉండవు. అట్లాగే ఏ రాశుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు. ఆ దుష్ఫలితాల్లో అన్ని రాశుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు తెలియజేశారు. కాబట్టి ఏ రాశుల్లో సంచరించేటప్పుడు ఏ రకమైన దుష్ప్రభావాలు, ఏ రాశుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ రాశుల వారికి ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు. అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది. అయితే వీటి యొక్క బలాబలాన్ని ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు. వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. బలాబలాలంటే స్వర్ణమూర్తి అని, రజితమూర్తి అని, కాంస్యమూర్తి, ఇట్లా మూర్తిమంతం ఉంటుంది. ఆ మూర్తిమంతాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం మూర్తిమంతంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం. మేషరాశి వారికి రాహుగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మేషరాశికి ఏకాదశ స్థానంలో అంటే 11వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ మేషరాశి వారికి మాత్రం శుభాలే కలగజేస్తూ ఉన్నారు. అయితే ఈ ఏకాదశ స్థానంలో ఏ శుభాలు ఇస్తారు? శుభాలంటే మొత్తంగా ఒకే మాటలో చెప్పేస్తే కాదు, ఏ విషయాల్లో ఆయన మీకు మంచి ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తారు అనేది కూడా మనకి శాస్త్రకారులు అందజేశారు. అది ఒక్కసారి మనం తెలుసుకుందాం. గోవాజి గజ సంఘానం క్షీరాన్నాది సుభోజనం వస్త్రమాల్యాది లాభంచ ఏకాదశ గతో ఫణి అని చెప్పేసి
శాస్త్రకారులు మనకు చెప్పారు. అంటే రాహువు ఏకాదశ స్థానంలో సంచరించే సమయంలో పశులాభం, అంటే పశులాభం ఇప్పటికీ ఉన్నాయనుకోండి, కానీ కొంత ఆ కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయానికి ఎక్కువగా మొత్తంగా పశువుల మీద ఆధారపడటం లేదు. ఆనాడు 100% పశువుల మీదే ఆధారపడి వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు కాలం మారింది కాబట్టి యంత్రాలు, అనేక రకాల యంత్రాలు, ట్రాక్టర్లు దున్నడానికి, మొక్కలు నాటడానికి, వరి నూర్చడానికి, అలా చాలా రకరకాలైనటువంటి ఈ పరికరాలన్నీ వచ్చేసాయి. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మనం వాటినన్నింటినీ, ఏదేమైనా కూడా మనకిప్పుడు పశు సంపద పెరిగేటటువంటి అవకాశం, పశులాభం పెరుగుతుంది. భోజన సౌఖ్యం, భోజన సౌఖ్యం అనేది చిన్న విషయం కాదండి. ఒకప్పుడు మనిషికి ఇంకా ఏ పని తెలియదండి. ఆకలేసినప్పుడు తినాలి, తినాలి అంటే కష్టపడాలి. వ్యవసాయం వ్యవసాయం కూడా తెలియనటువంటి రోజుల్లో కందమూల ఫలాలు తిన్నారు. కందమూలాలంటే దుంప సంబంధమైనటువంటివి. తర్వాత ఫలాలు తిన్నారు. చిగురుటాకులు అంటే లేతగా ఉంటాయి. ముదిరిపోయిన ఆకు తినాలంటే వాంతి వస్తుంది, గొంతు నుంచి బయట లోపలికి వెళ్ళదు, బయటకు వస్తుంది. కానీ ఇట్లా మొత్తం జీవితం అంతా కూడా వాళ్ళకి ఇంకా పని ఏమి తెలియనటువంటి ఒక అనాగరిక స్థాయిలో ఉన్నటువంటి మనిషి అప్పట్లో మొత్తం సమయం అంతా కూడా తిండి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఈ శాకాహారం దొరకని పరిస్థితుల్లో మాంసాహారానికి కూడా అలవాటు పడింది ఆనాడే. తనకంటే బలమైనటువంటి జంతువునో లేకపోతే బలమైన దాన్ని అయితే తెలివితో ఓడించి చంపి, బలహీనమైన దాన్ని అయితే మామూలుగా చంపి వాటిని తినేటటువంటి సాంప్రదాయం ఆనాడు ప్రారంభమైంది. అంచేత ఇప్పుడు అది మనిషి చాలా నాగరికంగా ఎదిగాడు కాబట్టి ఇప్పుడు సమయానికి తినటం అనేది కూడా చాలా అదృష్టం. ఒక్కొక్కరికి ఏం ఉండదండి, దానికి సమయం ఏం ఉండదు. 24 గంటలు నవ్వుతూనే ఉంటారు. ఇంకా అక్కడి నుంచి ఒళ్ళు పెరిగిపోతుంది. దాన్ని తగ్గించుకోవడానికి అనేక రోగాలు పెరిగిపోతే తగ్గించుకోవడానికి బాధలు. ఒకడు పొద్దున్న తింటాడు, మళ్ళీ రేపు సాయంత్రం దాకా తినడం, ఇది ఒక రకం బాధ. అక్కర్లేనటువంటి ఈ రసాలు ఏవో లోపల ఊరుతూ ఉంటాయి, వాటికి చల్లపరచడానికి తిండి తినాలి, అది తినడు ఆ టైంకి. అందుచేత అక్కడ ఏదో అది సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఇటువంటి అనర్థాలు జరగకుండా సమయానికి రోజు నువ్వు 2 సార్లు తింటావో 3 సార్లు తింటావో అది ఒకే సమయంలో, అంటే మరీ నిమిషాలు సెకండ్లు ఏదో పెళ్లి ముహూర్తంలా కాకుండా ఒక అరగంట అటు ఇటులో ఒక భోజనం చేయటం అనేటువంటిది ఉన్నట్టయితే సామాన్యంగా డాక్టర్ తోటి మనకి, ఒక వైద్యునితో మనకి ఏ విధమైనటువంటి అవసరము పడదు అని చెప్పి శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి సమయానికి భోజనం చేయడం కూడా చాలా అవసరమైనటువంటిది. వస్త్రమాల్యాది లాభంచ, కొత్త వస్త్రాలు కొనుక్కుని ధరించుతారు. అలాగే సుగంధాది ద్రవ్యాలన్నీ కూడా వాడుతూ ఉంటారు. మొత్తం మీద మీకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి ఇన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి అందజేస్తారు రాహు భగవానుడు. అంచేత అన్నీ మనకు శుభాన్ని కలగజేస్తున్నాడు కదా అని చెప్పి ప్రార్థించడం మానకండి. రోజు నవగ్రహాలు కానీ నవగ్రహాలకు సంబంధించింది ఏదో చదువుకోమని చెప్పుతూనే వస్తున్నాం కదా, దానితో పాటుగా అంచేత శుభం జరుగుతోందని మాత్రం మానవద్దండి. శుభం జరిగినా అశుభం జరిగినా కూడా ఒక దేవుణ్ణి కానీ ఒక మనిషిని కానీ ఏం జరిగినా నువ్వే దిక్కు అన్నప్పుడు కష్ట సుఖాలతో సంబంధం లేకుండా, కష్టం వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ప్రార్థిస్తాం కానీ కష్ట సుఖాలతో సంబంధం లేకుండా రోజు ప్రార్థించవలసిందే, రోజు పూజ చేయవలసిందే. జస్ట్ 1 minute 2 minutes ఓకే సరిపోతుందండి. ఈ విధంగా చేయండి, సర్వశుభాలు పెరుగుతాయి.